ఎక్కడ నుండి వచ్చా సార్? వనపర్తి నుంచి వచ్చిన. నా పేరు నరేష్. భూమి సమస్య సార్, భూమి సమస్య. అయితే ఏమైందంటే వనపర్తి జిల్లా గన్పూర్ మండల్ మానాజిపేట గ్రామం. అయితే ఏమైందంటే మా నాయన హైదరాబాద్కి వచ్చిండు, బతకనీకి అంటాను వచ్చిండు. పెళ్లి చేసుకున్నాడు హైదరాబాద్కి. మా చిన్న ఉన్నప్పటికి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిండ్రు బతకనీకి అంటాను. వస్తే మా పెద్ద ఆయన ఏం చేసిండంటే సరే అని చెప్పి ఆయన కూడా బతకనీకనే వచ్చిండు. మేము 20 ఏళ్ళు ఉన్నాం, ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు. మాకు తెలియకుండా చేయకుండా ఊరికి వచ్చిండు. ఊరికి వచ్చినాక మంచిగా చేసుకొని బతుకుదామని మాకు చెప్పకుండా చేయకుండా వచ్చిండు. అయితే ఊరికి వచ్చినాక చేసుకుందాము మన ఆయన వచ్చిండు. ఊరికి పోయినాక ఇట్లా సంగతి మన బోరే ఎన్నుకోతున్నాడు, తురుకోలు ఆపేసినట్టే మా ఆయన వేయించినాక మా ఆయన ఉండి అప్పుడే అడిగాడు, అన్న నువ్వు భూమి వేస్తున్నావు, బోర్ వేసుకుంటున్నావు, మరి భూమి పంచుకొని చేసుకుందామన్నా మరి ఎట్లా అన్నా అంటే, తమ్ముడు ఇస్తారా, ఎందుకు ఇయ్యను, నేను కాదని నేను తీసుకుంటానా, ఇట్లా నేను ఇస్తా, ఇవ్వకుండా ఎక్కువ పోతా అని చెప్పి మీ తాత భూమిని మీ తండ్రికి భూమి మన ఆయనకి ఇవ్వకుండా ఇద్దరు కలిసి దొంగ పట్ట చేసుకున్నాడు. మొన్న ఫ్రీ పట్టాలు అప్పుడు వచ్చినాయి కదా సార్, కొత్త పట్టాలు వచ్చినాయి కదా, ఆ పట్టాలలో చేసుకున్నాడు. అయితే ఆ పట్టాలలో వేసినాక మాకు ఎరికైంది, 5-6 నెలలకు ఎరికైనాక పోయినాం. అప్పుడే మీరు బీఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వలేదు? అబ్జెక్ట్ చేసినా కూడా వాళ్ళు కూడా జర పట్టించుకున్నాక ఆర్టీఓకి వెళ్ళి కూడా వచ్చింది, నోటీసులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. నోటీసులు వచ్చినాక ఉండి పాస్బుక్ డిలీట్ చేసి ఇద్దరు చేసాం పాస్బుక్ రావాలని చెప్పి ఆర్టీఓకి వెళ్ళి కూడా వచ్చింది, రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినాక మండలాల్లో ఏం చేసిండ్రు, సల్లిడిసిన వాళ్ళు పట్టించుకున్నారు. ఎన్కేన్కి ఎంక్వైరీ చేయలేరు, రాలేరు, మమ్మల్ని అడగలేరు. మేము అప్డేషన్ ఎన్కేన్కి వచ్చిన నోటీసులు వచ్చినాడు, అప్డేషన్ రేసి ఇస్తూనే ఉన్నాం. ఆ అప్డేషన్ అట్లే మూలకేసిండ్రు, దాని ఏం పట్టించుకుంటలేరు. పోయి మళ్ళీ అప్డేషన్ రానికి అంటే అవుతుందంటే సరే అంటుండ్రు, పట్టించుకుంటలేరు, చేస్తలేరు, ఏమంటలేరు సార్, రెస్పాన్స్ కూడా ఇస్తలేరు అసలు. ఆయన ఉండి పిలిపించి అడుగుంది, సార్ ఎందుకు సార్ మీరు న్యాయం చేయండి సార్, న్యాయం చేయడానికి మండలమే కదా సార్, భూమి పరిష్కారం చేయడానికి మీరే కదా సార్ అంటే, సరే పిలిపిస్తాం చేస్తామంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో ధరణి వ్యవస్థ తీసుకొచ్చి మేము రైతులకి మేలు చేస్తున్నామని చెప్పింది, అంటే కేసీఆర్ ప్రభుత్వం, దాన్ని ఎలా సమర్థిస్తారు? ఇంకా ఏం సార్, ఇంకా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అవుతుందా న్యాయం అవుతుందా అనుకున్నాం. న్యాయం అయితే లేదు, చేస్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చినాం, ఆ సార్ దగ్గరికి దరఖాస్తు రాసి ఇచ్చినాం. ఇస్తే ఆ సార్ దగ్గరికి ఏమైనా పరిష్కారమైన న్యాయం వస్తుందేమో అని చెప్పి నెంబర్ రాసి ఇచ్చినాం. కొన్ని దినాలు అయినాక ఫోన్ చేస్తారో మెసేజ్ చేస్తారో తెలియదు సార్, చేస్తాం. ధరణి వ్యవస్థ మంచిగా ఉందా, రైతులకి బాగాలేదా, ఎట్లా అంటారు? ఇప్పుడైతే మాకైతే న్యాయం అయితే లేదు, ఏమైతే లేదు సార్. మేమైతే పని చేసుకుంటున్నాం, బతుకుతున్నాము. ఆయన మంచిగా పని చేసుకుంటున్నాడు, అంతా బతుకుతున్నాడు. మళ్ళీ మాకంటే ఆర్టీఓకి వచ్చే కాగితాలు, ఆర్టీఓకి వచ్చే పాస్బుక్ డిలీట్ చేసి మళ్ళీ చేసి అది ఏమైంది, అది ఉండబోయి మళ్ళీ మాకంటే ముందుగా వనపర్తిలో కోర్టులో చేసినాక కూడా మళ్ళీ మామూలు కాదన్న కోర్టులో వేసిండు, మళ్ళీ మాకు నోటీసులు పంపించిండు. ఇప్పుడు మరి న్యాయం మరి వకీల్లా ఎట్లనో తెలియదు. మేము వకీలు పెట్టుకున్నాం, మా వకీలు పెట్టుకున్నాక కూడా అయితే టైం పడుతుంది అని అంటున్నాడు. ఇంతవరకు కూడా టైం అని 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తే 5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అయితే ఏం రెస్పాన్స్ కూడా అవుతలేదు. మరి అసలు బంద్ చేస్తలేరు. మళ్ళీ ఆయన చేసుకుంటున్నాడు, తింటున్నాడు, మళ్ళీ భూమిలోకి మేము ఆయన చేసుకుంటున్నాడు అని చెప్పి మేము పోతున్నాం. మేము పోయినాక కూడా మళ్ళీ చేస్తున్నారు, మీరు చేయకూడదు, మీకేం అవసరం, మీకు అధికారం లేదు, మీ పేరు మీద ఏముంది, ఏం లేదు, మీకేమో ఏం అవసరం, చేయొద్దు, మీకు అధికారం లేదు అని చెప్పి చక్కగా పోలీసులతో వస్తాడు, పోలీసులు వస్తారు, మమ్మల్ని మన పట్టుకుంటున్నారు, పోతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం అవుతుంది అనుకొని వచ్చినాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం వల్ల న్యాయం కావాలని అనుకొని వచ్చినాం. మరి న్యాయం చేస్తారా చేయరా రేవంత్ రెడ్డి సార్కే తెలియాలి. రేవంత్ రెడ్డి సార్ చేస్తారా అనుకొని వచ్చినాం సార్ మేము. అయితే వకీలు అయితే ఇంత రెస్పాన్స్ ఇస్తలేరు సార్. అయితే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు పోకూడదు, దానికి అధికారం లేదు, మీకేం అవసరం, పోకూడదు, కొట్టుకున్నా చేసుకున్నా వాళ్ళకే పోతాడ, మేము పోతలేము సార్. అయితే మన ఆయన నుండి చేత కానీ మన ఆయన తరపున మేము పోతున్నాం, భూమిలోకే పోతున్నాం. ఆయన ఒక మాట అంటలేము. మా పెద్ద ఆయన ఆడికైనా 3 సార్లు కొట్టినా కూడా పడ్డాము, తిట్టినా కూడా పడ్డాము, కానీ ఒక్క దెబ్బ కొట్టలేదు. మామూలు కొట్టిండు, కానీ మేము రిటర్న్ చేయలే ఆయన మీద. పోలీసు మళ్ళీ మా మీద కేసులు కూడా పెట్టిండ్రు, ఆయన మీద కేసులు పెట్టలే. ఏడికైనా ఆయనకే న్యాయం చేస్తున్నారు సార్. ఇంకా పోలీసు వాళ్ళు మాకైతే అందులోకి వస్తే మీకు అధికారం లేదు, మీరు పోకూడదు, మీకు ఏం అవసరం, మీరేమన్నా పాస్బుక్ ఉంటే మేము మాట్లాడతాం అని అంటారు. మాకు మాట్లాడడానికి మాకు దొంగపాట చేస్తున్నారు సార్. దొంగపాట చేసుకున్నాక మాకు ఎట్లయితే సార్, ఇప్పుడు న్యాయం కోసమే మీ కొరంకి వచ్చినాం సార్, మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు రాకూడదు అని అంటున్నారు అని చెప్పినాం సార్. మళ్ళీ భూమి చేసుకుంటున్నాడు, అందులోకి మేము పోతే నమ్మనిస్తలేరు సార్. ఇదే సార్ పరిష్కారం, అది ఇంకా న్యాయం మీరు